ఏంటి ఆర్ఎస్పీ మీద వరుస ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నారు, టికెట్ ఇవ్వకపోవడమే రీజనా దీనికి? నిజానికి టికెట్ ఇవ్వక ఇప్పటికి 3 నెలలు అవుతుంది. దాదాపుగా 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటివరకు నేను ఏ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేయలేదు, ఆయన మీ గురించి మాట్లాడలేదు వాస్తవంగా కూడా. కానీ నేను అసలు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిందే బహుజనవాదం కోసం. బహుజనవాదం బహుజనులకు ఒక గొప్ప నాయకుడు వచ్చిండని చెప్పి నమ్మి జాయిన్ అయ్యాను. అది కూడా నా అంతటి నేను పోయి జాయిన్ కాలే. ఆయన పిలిపించుకొని ఆయన పార్టీలో బహుజనవాదాన్ని మన ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోవాలంటే నీలాంటి ఉద్యమకారులు విద్యావంతులు వస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం వల్ల పోయి నేను జాయిన్ అయినా. ఆ సందర్భంగా మేము కొన్ని కండిషన్ల మేరకే జాయిన్ అయినాం. కంపల్సరీ కావాలనేది మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. కంపల్సరీ ఇస్తా అని చెప్పిండు. మరి ఎక్కడ మిస్ అయింది? అప్పుడు చెప్పడం కాదు, మీకు చాలా యూట్యూబుల్లో ఇంటర్వ్యూలలో హుజూర్నగర్ నుంచి సైదిరెడ్డి మీద, ప్రస్తుత ఎమ్మెల్యే సైదిరెడ్డి మీద మా డాక్టర్ సాంబశివ గౌడ్ పోటీ చేస్తుండని ఎవిడెన్స్ ఉన్నది. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏముంటుంది చెప్పడానికి? నేను అబద్ధం చెప్పాను అనుకుందాం. సపోజ్ చాలామంది ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫోన్లు వస్తున్నాయి, మీరు కూడా చూసిరు కదా, ఎన్ని ఫోన్లు వచ్చినాయి చూసిరు కదా. ఇప్పుడు నేను అబద్ధం చెప్పటం కాదు, మీరు చెప్పిన రికార్డు ఉన్నది యూట్యూబ్లో ఇప్పటికీ. మీరు సాంబశివ గౌడ్ హుజూర్నగర్ నుంచి టీఆర్ఎస్ సైదిరెడ్డి మీద పోటీ చేయబోతుండు, ఖచ్చితంగా సైదిరెడ్డిని ఓడిస్తామని చెప్పి మీరు చెప్పిన రికార్డు ఉన్నది కదా యూట్యూబ్లో ఇప్పటికి ఉన్నది. ఏం జరిగింది ఆ నిమిషంలో? ఎందుకు మిమ్మల్ని తప్పించాల్సి వచ్చింది? ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటే వాస్తవంగా హుజూర్నగర్లో గౌడ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. దాదాపుగా 49-50 వేల జనాభా ఉన్న కమ్యూనిటీ. బీసీల జనాభా దాదాపుగా 1,40,000 నుంచి 50,000 దాకా ఉన్న కమ్యూనిటీ. పెద్ద కమ్యూనిటీ. మీరు మొన్న చూసిరు 2018 ఎలక్షన్లో బొల్లమల్లయ్య గారు కోదాడ నుంచి అనూహ్యంగా గెలిచారు. ఎందుకంటే అక్కడ కొంత ఆ చైతన్యం అనేది బీసీలలో చైతన్యం వచ్చింది. రాక మన బీసీ బిడ్డకు ఒక టికెట్ వచ్చింది కాబట్టి గెలిపించుకోవాలనుకున్నారు. మనం చూసినాం రిజల్ట్ కూడా. కానీ అదేవిధంగా నేను ఉస్మానియా జేఏసీగా తెలంగాణ ఉద్యమకారుడుగా కూడా ఈయన ఇచ్చిన హామీ మేరకు అక్కడ నా ప్రయత్నాలలో నా పనులలో నేనున్నా. మొత్తం కూడా వాల్ రైటింగ్ రాయించిన, తెలంగాణ ఉద్యమకారుడు ప్రశ్నించే గొంతుగా ఉస్మానియా ఉద్యమకారుడు అని చెప్పి మొత్తం నియోజకవర్గం అంతా కూడా రాయించిన. అయితే నియోజకవర్గంలో ఒక చర్చ స్టార్ట్ అయింది. ఏం చర్చ స్టార్ట్ అయింది? శ్రీకాంతాచారి వారి తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిగారైన శంకరమ్మ గారు బరిలో ఉన్నారు హుజూర్నగర్ నుంచి. దానివల్ల ఏమైందంటే మనది ఆంధ్ర ప్రాంతమైన తెలంగాణ ఉద్యమం వివ్వెత్తిన ఎగిసి మొత్తం తెలంగాణ మొత్తం కూడా వివ్వెత్తిన ఎగిసిపడినప్పటికీ మన బోర్డర్ కావటం వల్ల ఈ తెలంగాణ ఉద్యమంలో మనోళ్ళకు అక్కడ మనకు అక్కడి నుంచి మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు చాలామంది. మనకు అక్కడి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి అక్కడక్కడ పనిచేయడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిగా ఎక్కువ పర్సంటేజే ఉంటుంది తెలంగాణలో అక్కడి నుంచి ఆంధ్ర నుంచి. శంకరమ్మ గారు వచ్చి ఆడ పోటీ చేయటం వల్ల తెలంగాణ ఉద్యమకారుల మీద తెలియకోకుండానే ప్రేమ పెరిగింది అక్కడ. తెలంగాణ ఉద్యమకారులు అంటే ఒక రకమైన అంటే అరే వీళ్ళు ఉద్యమకారులు మన ప్రాంతం నుంచి పోటీ చేశారు కాబట్టి వీళ్ళని గౌరవించుకోవాలనేది అక్కడ వచ్చేసింది. ఎప్పుడైతే అనూహ్యంగా శంకరమ్మ గారిని అక్కడి నుంచి తప్పించి ఆమెకు టికెట్ ఇవ్వకుండా సైదిరెడ్డి రావటం వల్ల అక్కడున్న ప్రజలు కూడా అరే ఒక తెలంగాణ ఉద్యమకారుని తల్లిని అవమానించి పంపించారు. ఆమె కూడా అనేక సందర్భాల్లో ఆధిపత్య కులాలు టికెట్ రాకుండా చేసినాయి అని కూడా చెప్పడం జరిగింది. నేను అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉస్మానియా జేఏసీలో కీలక మెంబర్గా ఉన్నాం. మీరు కూడా చూసిరు, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు కూడా ఉన్నారు మేము ఉద్యమం చేసేటప్పుడు. ఆ సందర్భం నుంచి కూడా మేము ప్రతి ఉద్యమకారుడికి తెలంగాణ ఉద్యమంలో ప్రతి రాజకీయ నాయకుడికి కూడా మేము తెలిసిన వాళ్ళమే. నేను ఏ పార్టీలో చేరాలనుకున్నా కూడా నన్ను హక్కును ఖచ్చితంగా చేర్చుకుంటారు. మీకు తెలవని విషయం కాదు, కాంగ్రెస్ కానీ ఇంకేదైనా కానీ ఏ పార్టీలనైనా కూడా. కానీ నేను బహుజన ఐడియాల కోసమే ఖచ్చితంగా హుజూర్నగర్లో పోటీ చేయాలని ఒక దృఢమైన కాంక్షతో ఉన్నా. అంతకుముందు శంకరమ్మ గారు పోటీ చేసినప్పుడు నేను పోటీ చేయాలని గౌరవించిన. ఆమె పోటీ చేసినప్పుడు నేను పోటీ చేయలే, ఉప్పల్లో పోటీ చేసిన. శంకరమ్మ గారు పోటీ చేసినప్పుడు ఒక ఉద్యమకారుడి తల్లి పోటీ చేస్తుంది కాబట్టి మనం పోటీ చేయొద్దని చెప్పి విరమించుకొని ఉప్పల్లో పోటీ చేసిన. కానీ మొన్న బై ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు ఎలక్షన్లో నేను పోటీ చేసిన. ఎందుకంటే శంకరమ్మ గారు లేరు, ఎవరో ఎన్ఆర్ఐ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా బరిలో ఉండాలని పోటీ చేసిన. బై ఎలక్షన్లో నాకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ నాకు మద్దతు ఇచ్చింది. సిపిఎం పార్టీ నేను యాస్పిరెంట్ కాదు, ఆల్రెడీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్న అక్కడ. నేనేదో ఆశపడి టికెట్ల కోసం ఇది కాదు కాబట్టే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ముందస్తు ఒప్పందం చేసుకున్నా. నేను ఆల్రెడీ పోటీ చేస్తున్న అభ్యర్థిని అక్కడ. నేను వచ్చి
పార్టీలో చేరుతున్నప్పుడు నాకు నేను గతంలో పోటీ చేసి ఉన్నా కాబట్టి నాకు నీ టికెట్ అడగడం సహజం కదా అది. ఇవాళ కొంతమంది ఫేస్బుక్లో వాట్సాప్లో ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు వాళ్ళ అసలు ఇలాంటి కార్యకర్తలను పెంచి పోషించిండా అనేది ఒక జుగుప్సాకరమైన రాతలు రాస్తున్నారు వాళ్ళు. టికెట్లు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా పార్టీ అన్నప్పుడు చాలా మంది. అవును, హుజూర్నగర్లో ఎవరికి ఇచ్చిన టికెట్? అది జనరల్ సీట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు రిజర్వేషన్లో మీరే పోటీ చేసుకుర్రు, జనరల్లో మీరే పోటీ చేసుకుర్రు. బీసీలకు 60-70 సీట్లు ఇస్తా అంటేనే కదా నేను పార్టీలో జాయిన్ అయింది. ఎంతమందికి ఇచ్చిన బీసీలకు? కనీసం 20-30 మందికి కూడా ఇవ్వకపోతేవి. ఎవరికి ఇచ్చిన టికెట్లు? మరి అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం ఏంది? బీసీలను 60-70 సీట్లు ఇస్తా అని చెప్పబట్టే కదా నేను వచ్చి నీ పార్టీలో చేరింది. బీసీలందరికి కూడా చీఫ్ కన్వీనర్గా ఉన్నది. నేను అందరికీ అడిగి పోయి కూడా చెప్పిన కదా, డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని ప్రత్యేకంగా పోయి కలిసి వచ్చి నేను రాయబారం చేసి వచ్చిన. అంటే హుజూర్నగర్లో మీరు గెలిచే సిచ్యువేషన్ లేదు, అందుకనే మీకు టికెట్ ఇవ్వలేదనే ఒక చర్చ కూడా ఉంది కదా. ఇదే బీఎస్పీలో ఎవరు గెలవరనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. మరి ఆయనకు కూడా తెలుసా ప్రవీణ్ కుమార్ సార్తో సహా నేనే చెప్పిన కోర్ కమిటీ మీటింగ్లో, ఆ ప్రవీణ్ కుమార్ సార్తో సహా ఎవరు గెలవరు సింగిల్ ఇవ్వబోతే అని చెప్పిన. మరి మీరెట్లా పోటీ చేసిర్రు? మీరైతేనే సోషల్ ఇంజనీరింగ్ కోసం పోటీ చేస్తారు. మరి నేనేం దేనికోసం పోటీ చేసినా? నేను కూడా సోషల్ ఇంజనీరింగ్ కోసం కదా పోటీ చేసింది. లాస్ట్ మినిట్ వరకు డాక్టర్ సాంబశివ గౌడ్ ఉంటుండు అభ్యర్థిగా హుజూర్నగర్. అవును, మీరు అనే ఒక చర్చ జరిగింది, నేను కూడా విన్నది. మీరు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ జరిగింది. లాస్ట్ మినిట్లో అక్కడ పోటీ చేసిన పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ నుంచి రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రెడ్డి, బీజేపీ నుంచి రెడ్డి, ఒక బీఎస్పీ జాతీయ పార్టీ నుంచి మాత్రమే బీసీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నా. అక్కడ గౌడ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ నుంచి నేను పోటీ చేయడం వల్ల అనూహ్యంగా 15-16 వేల ఓట్లు రాబోతున్నాయి అనేది కొత్త సర్వేలలో వచ్చింది. నాకు వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది. ఎందుకంటే ఒక ప్రభావం చూపబోతున్నాం అనేది. అంటే అక్కడ ఒకళ్ళకు నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎవరో నేను మళ్ళీ చెప్తా మీకు. ఇప్పుడు మీ పార్టీలో మీరు పోటీ చేస్తే మీ పార్టీకే లాభం జరుగుతుంది. అవును, వేరే వాళ్ళు గెలవాలని ఎవరు చూడరు కదా, సొంత పార్టీ నాయకులు. కరెక్టే కదా. మరి అట్లాంటప్పుడు బై ఎలక్షన్లో మునుగోడులో ఆందోళ్ శంకరాచారి పోటీ చేసిండు. మరి సడన్గా మా శంకరాచారి విత్డ్రా ఎందుకు చేసుకుండు? దాదాపుగా ఈ రాష్ట్రంలో 12 మంది పోటీ చేయలేదు, 12 చోట్ల పోటీలో లేదు బీఎస్పీ. మరి అట్లా మీరు అడిగిన ప్రశ్నలో ఖచ్చితంగా పోటీలో ఉంటే ఓటు బ్యాంక్ వస్తుందని చెప్పారు కదా. మరి 12 మందిని ఎందుకు పెట్టలేదు? ఓటు బ్యాంక్ వచ్చేదే కదా 12 చోట్లలా. వాళ్ళు గెలిచేటోళ్ళేనేమో. కాబట్టి నేను కోర్ కమిటీలో కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను కోర్ కమిటీలో కూడా చెప్పిన, సార్ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కలం కూడా గెలిచే పరిస్థితి లేదు. మీకు కూడా డిపార్ట్మెంట్లో పనిచేసి మీకు కూడా సమాచారం ఉంటుంది. సింగిల్ అవ్వబోతే మనం గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మనం బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోలేం. ఎందుకంటే లేస్తే దొర ఏందిరో దొర పీకుడు ఏందిరో అని చెప్పి మనం తిట్టినాం. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని చెప్పినాం, దొర గడియలు బద్దలు కొడతామని చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టుకోలేం. కాబట్టి బీజేపీ తోటి అసలే పొత్తు పెట్టుకోలేం. బీజేపీ తోటి మీకు బీజేపీ తోటి అసలే వైరుధ్యం ఉంది. కాబట్టి ఉన్న ఆప్షన్ కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్తో పోవటం వల్ల మనకు ఒక 4-5 సీట్లు వస్తాయి సార్. ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలని అంటే ఆ కోర్ కమిటీ సమావేశాన్ని అంతటితోటి రద్దు చేసి వెళ్ళిపోయిండు, క్లోజ్ చేసిండు. అప్పటికప్పుడు చాలా ఒక 1-2 గంటలు జరగాల్సిన సమావేశం క్లోజ్ చేసి వెళ్ళిపోయిండు. వీడు మొదటి నుంచి కొంచెం తేడా. నేను ఒక విజన్ తోటి వచ్చిన, నేను కేసీఆర్ని గెలిపియాలని చెప్పి ఒక చీకటి ఒప్పందం చేసుకుని వస్తే వీడు కొత్త అంశం తెరపైన తీసుకొస్తుండే, లేనిది మా వాళ్ళందరికీ కొత్తగా తయారు చేస్తున్నా అన్నట్టు అయిపోయింది ఆయన మైండ్.